2 రోళ్ళు 4. సో 4లోంచి 4 పోతే 0. ఎప్పుడైనా టేబుల్ చేసేటప్పుడు ఒక్కొక్క నెంబరే మనం దింపుకుంటాం. 3 కన్నా చిన్న నెంబర్ 2 కాబట్టి 2 1ల 2. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక నెంబర్ దింపుకుంటాం 0. 10 అయ్యింది కాబట్టి 2 5లు 10. ఇక్కడ దింపుకోవడానికి కూడా మనకి ఇప్పుడు 0నే ఉంది. సో 0 పక్కన ఉంటే 2 2 కలిపైన దింపుకోవచ్చు. కానీ డివిజన్ రూల్ ఫాలో అవ్వాలి. ఇక్కడ మనకి కోఎఫిషియంట్ కరెక్ట్గా రావాలి అంటే సింగిల్ కూడా దింపుకోవచ్చు. ఇప్పుడు దింపుకుంటే 0 అవుతుంది. సో 2 టేబుల్లో 0 ఉండదు కాబట్టి 0నే పెట్టుకోవాలి ఇక్కడ. అంటే 0 2 టైమ్స్ తీసుకున్నట్టు ఇక్కడ. సో 2 0లు ఎన్ని జీరోస్ అయినా 0నే కాబట్టి 0నే. నెక్స్ట్ నెంబర్ దింపుకోవాలి. నెక్స్ట్ కూడా 0నే ఉంది కాబట్టి మళ్ళీ సేమ్ రిపీట్ చేసుకోవాలి. 2 zeros 0. నెక్స్ట్ నెంబర్ దింపుకోవాలి. ఎంత వచ్చింది? 1. 2 టేబుల్లో 1 ఉంటుందా? ఉండదు కదా. 2 టేబుల్లో 1 ఉండదు కాబట్టి మళ్ళీ 1 కన్నా చిన్న నెంబర్ 0నే. 2 0లు 0. నెక్స్ట్ ఇప్పుడు దింపుకోవాల్సింది 4 దింపితే 14 అవుతుంది. 14. 2 7s 14. ఇలా చేసుకోవాలి జీరోస్ వచ్చినప్పుడు. మీకు ఇక్కడ 2 zeros ఇక్కడ యాడ్ డైరెక్ట్గా అయినా చేయొచ్చు. బట్ అలా చేస్తే తప్పు అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఇలా డ్రాప్ చేసుకొని చేస్తే ఈజీగా కరెక్ట్గా వస్తుంది.